యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియులారా, వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు సాధారణంగా మనం అపవాది అనగా సాతాను, దురాత్మ అని మనం ఎప్పుడు పిలుస్తూ ఉంటాము. సాతాను కనుక ఈ సాతాను మనుషుని ఏం చేస్తుందంటే సులువుగా చిక్కులు పెడుతుంది. ఈ యొక్క దురాత్మ, ఈ సాతాను లేక దురాత్మ లేక అపవాది కనుక మనిషిని ఎప్పుడు కూడా తన వైపు త్రిప్పుకొనడానికి ఆలోచన చేస్తూ ఉంటుంది. నీవు ఎక్కువ ప్రార్థించినప్పుడు నీ దగ్గరనే ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ దగ్గరనే ఉంటుంది. అది ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తుందంటే, ఉండడానికి ఇష్టపడుతుందంటే దేవుని పిల్లల దగ్గరే ఉండాలనుకుంటుంది. ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నదో, ఎక్కడైతే వాక్యం, ఏ కుటుంబంలో అయితే వాక్యం వింటున్నారో, ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వారి దగ్గర అపవాదం ఉంటుంది. కారణం ఏమిటంటే అపవాది ఎప్పుడు మనుషును శోధించాలనుకుంటుంది. యోబు భక్తుడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, చెడుతను విసర్జించినవాడు. ఇటు యోబునే కనుక శోధించింది. కనుక యోబును శోధించింది. అతని శరీరము, అతని సంతానము, ఆస్తి సమస్తమును కూడా నష్టపరిచింది. యోబు కనుక కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, పనివారు లేరు, ఆస్తి అంతయు పోయినది. యోబు శరీరమును కూడా దేవుడు ముట్టాడు. శరీరము కూడా కురుపులతో నిండి ఉన్నది. గోనె బట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. అయినా దేవుని సన్నిధిలో ఆయన యథార్థతను వదలలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, సంతానము లేకపోయినా ఒక మాట అన్నాడు యోబు. భార్య అన్నది, దేవునిని దూషించి నీ మరణముఖం ఎందుకు బ్రతుకుతావు? కనుక పిల్లలు చనిపోయారు, 10 మంది సంతానం చనిపోయారే, పశువులు చనిపోయినవే, కనుక గాడిదలు చనిపోయినవే, గొర్రె మేకలు చనిపోయినవే, పనివారు లేకపోయారే, మేడలు కూలిపోయినవే, ఏమీ లేదు. నీ శరీరం కూడా కురుపులు పట్టేసినాయి, పుండ్లతో ఉన్న బూడిదలో కూర్చున్న, ఇందుకు దేవుని దూషించన్నాడు. అయితే యోబు నోట నుండి ఒక మాట ఆయనను దేవుని దూషించలేదు. ఆయన ఒక మాట చెప్పాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని, నన్ను ఒకే మాట చెప్పాడు. దేవుడు ఇచ్చాడు. నా తల్లి గర్భము నుండి నేనేమీ తీసుకుని రాలేదు. నా తల్లి గర్భము నుండి వట్టి చేతులతో నేను వచ్చాను, దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగా వెళ్ళిపోతున్నా. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని అన్న మాట చెప్పాడు. కానీ యోబు దేవుని దూషించలేదు. యోబు అందుకనే ఈ యాకోబు పత్రికలు అంటాడు, 7వ అధ్యాయం అన్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడిన వారమై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని వాక్యమునందు ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి. అబ్రహాము దేవునికి లోబడి ఉన్నాడు. దేవుడు అబ్రహాముని పిలిచాడు, లోబడ్డాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు, అబ్రహామును పరిశోధించాడు. అబ్రహామును ఎట్రీతిగా పరిశోధించాడంటే తన వృద్ధాప్యమందు పుట్టిన కుమారుని కూడా బలి ఇవ్వన్నాడు. బలి ఇట కూడా ఇష్టపడ్డాడు. కనుక ఇస్సాకును, అబ్రహాము పుట్టిన ఏకైక కుమారుడు ఇస్సాకుని దేవుడు బలి ఇటని సిద్ధపడ్డాడు. అయితే దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలి తీసుకుంటానికి ఇష్టపడలేదు. లోబడి ఉండుట. కనుక లోబడి ఉన్నప్పుడు అబ్రహాము దేవునికి లోబడ్డాడు కనుక
అబ్రహాముకు దేవుడు అన్నాడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము యెహోవా నమ్మెను, అతనికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని అడుగుజాడలు నడిచాడు. దేవునితో మాట్లాడిన వాడు అబ్రహాము, లోబడి ఉండుట. ఎప్పుడైతే అబ్రహాము లోబడ్డాడో అపవాదిని ఎదిరించాడు. అబ్రహాము. అప్పుడు ఎదిరించినప్పుడు అంటాడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నాడు. దేవుని మన దగ్గర నుండి అపవాది పారిపోవచ్చును. అపవాదికి మనం దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయకుండా, నేను నీతిమంతుడను, నీతిమంతురాలను, నేను వాక్యం చదువుతున్నాను కనుక దేవుని సన్నిధికి వెళ్ళుచున్నాను అని చెప్పుకున్న మాత్రాన మన నీతిమంతులం కాము. ఎప్పుడు నీతిమంతులు అంటే లోబడినప్పుడు. కనుక అప్పుడు మీ యొద్ద నుండి పారిపోవనన్నాడు. కనుక అపవాది ఎలాంటిదని మనం చూసినట్లయితే వాక్య భాగంలో సత్యాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. దానిని ఎదిరించడానికి శక్తి ఎటు ఉండాలి? అపవాదిని ఎదిరించనన్నాడు. తన దేని ద్వారా ఎదిరించగలం? కనుక అపవాదిని ఎదిరించడానికి మన దగ్గర ఎటువంటి శక్తి ఉన్నది అని చూసినట్లయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినది, మీరు అపవాది తంత్రములు ఎదురించడానికి శక్తిమంతునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది యొక్క తంత్రములు ఎదురించడకు శక్తిమంతునగునట్లు. అపవాది చాలా శక్తి కలిగిన, బలము కలిగినది, యుక్తి కలిగినది, కూడా మనకన్నా జ్ఞానం కలిగినది అపవాది. కనుక అపవాదిని ఎదిరించడానికి అపవాది తంత్రములు ఎదిరించడకు చాలా తంత్రాలు, ఒకటి కాదు, చాలా విధమైన తంత్రాలు కల్పిస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత నిందలు, బాధలు, వేదనలు, కన్నీరు, బాధలు, రకరకాలైన శోధనలు మనలను కనుక శోధనలోనికి నెట్టడానికి ఇష్టపడుతుంది. కానీ మనలను కనుక ఆనందం ఉండడానికి అపవాదికి ఇష్టపడతాం. అందుకనే పౌలు అంటాడు ఎఫెసు సంఘానికి, కనుక మీ అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచము ధరించుకొనుడను. దేవుడిచ్చు సర్వంగ కవచం ఏంటి? డాలు, కత్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. కవచం అది. నిత్యము దేవుని ఆత్మతో మనం నింపబడేవారు ఉండాలి. నిత్యమైన సన్నిధిలో ప్రార్థించేవారు ఉండాలి. నిత్యము దేవుని యొక్క వాక్యముతో మనం ధ్యానించేవారు ఉండాలి. దేవుని వాక్యము ద్వారా మనం బలం పొందిన వారు ఉండాలి. దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించచ్చు, ప్రభు కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. అప్పుడే అపవాదిని మనం ఎదిరించగలము, శక్తి కలిగి ఉంటాము. దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకునడి. అపవాది మీ దగ్గర పారిపోలను దేవుని ఇచ్చే సర్వంగా కాచుకోండి. పరిశుద్ధాత్మతో మనం నింపబడేవాల్సిన వారు విన్నామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు దయ చదువుకుందాం. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులయుండుడి. ఆయన మిమ్మల్ని గుర్తు చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మేలుకోగుండుడి. మీ విరోధైన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కనుక ఈ అపవాది ఎలాంటిదంటే, కనుక గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదని వెతుకుచూ తిరుగుచున్నాడట. అపవాది అంత శక్తి కలిగింది, గర్జించుచున్నది. అందుచేతనంటాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెళుకుగుండు అన్నాడు. నిబ్బరమైన బుద్ధి మనకు ఉండాలి. నిబ్బరమైన బుద్ధి అంటే
ప్రార్థనతో కూడిన బుద్ధి, దేవుని యొక్క ఆత్మతో నిండిన బుద్ధి, వాక్యమును ధ్యానించుచు వాక్యములో మనము నిత్యము జీవించేవారమై ఉండాలి. నిబ్బరమైన బుద్ధి. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై ఉన్నప్పుడు ఆయన మీద అప్పుడు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదని వెదుగుచూ తిరుగుతున్నాడట. వెదుగుతున్నాడండి, వెదుగుచూ తిరుగుతున్నాడు. ఎలాగ వెదుగుతున్నాడని మనం ఒక్కసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం ఒక్కసారి పరిశీలన చేద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చేదని వాని అడగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చేదని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. కనుక వాక్యములో ఉన్న పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, మీ ఊరేదైనా అపవాది ఎవరిని మెరుగుందున వెతుకుచూ తిరుగుచున్నదట. అయితే అపవాదిని దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చేదని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది పని ఏంటంటే తిరిగిపోయిన మాట, స్థిరముగా చోట ఉండదు. ఒక చోట ఉండేది కదా, అపవాది తిరుగు సంచారం చేస్తూనే ఉంటుంది. ఎందుకనంటే దేవుని పిల్లలను పాడు చేయడానికి, దేవుని యందు భయభక్తులు గల వారిని తన వైపు మలుచుకోవడానికి, తన సమూహములో చేర్చుకునడానికి, ఆమెని వెంబడించడానికి తిరుగుతూనే ఉంటుందంట. ఎక్కడ తిరుగుతూనే ఉంటుందట. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ అపవాదం ఉంటుంది, ఎక్కడ నీతి ఉన్నది అక్కడ అపవాదం ఉంటుంది, ఎక్కడ దేవుని భక్తులు ఉన్నారు అక్కడ అపవాదం ఉంటుంది. కనుక యోబుని అంటున్నాడు, ఎక్కడ వచ్చే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను, తిరిగే పని. అందుచేతనే పౌలు భక్తుడు అంటాడు, మీ విరోధైన అపవాదిని ఎదిరించడకు మెళుకు ఉండుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై అన్నాడు. దానిని మనం ఎట్టు ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు అయినప్పుడు అపవాదిని మనం ఎదిరించగలం అన్నాడు. కనుక ఎటు రీతిగా ఎదిరించగలం అంటే వాక్యభావం చూచినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం దాకా చదువుకుందాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించడకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారు ఉన్నంతగా సంతోషించుడి అని రాశాడు. కనుక ఈ యొక్క వాక్యభావన మనం చూసినట్లయితే, ప్రియులారు మిమ్మల్ని శోధించడానికి మీకు వీలు కలుగునట్లు అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకేదో సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. అగ్ని వంటి శ్రమ అంటే చాలా శ్రమ ఉన్నదన్నమాట. అగ్ని ఎట్టి రీతిగా అయితే కనుక దహించుకుంటూ వెళుతుందో, శ్రమ కూడా అటువంటిదని దేవుని వాక్యం తెలియచేస్తున్నది. దానిని గురించి ఏదో వింత జరిగినట్లు ఆశ్చర్యపడకూడదట, అది సాధారణ జరుగుతుంది. కనుక అప్పుడు అంటాడు, క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు ఆనందముతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారినంతగా సంతోషించుడు అన్నాడు. మనం అనిపించే అగ్నిలాంటి శ్రమలు, బాధలు, వేదనలు అవన్నీ మామూలేనంట. క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా క్రీస్తు శ్రమలలో మనం క్రీస్తు పొందిన శ్రమలో మనం ఎంత మాత్రం కూడా పొందలేం. మన శ్రమలు ఎంతవి? మన శ్రమ ఏంటంటే ఆహారంలో అయితే శ్రమ, శరీరంలో బలహీనత వస్తే శ్రమ,
వస్త్రాలు లేనప్పుడే శ్రమ, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు వస్తే శ్రమ, ఇవే మనకు శ్రమలు కలిగేవి. శరీరంలో ఏదన్నా కొన్ని బాధ కలిగినప్పుడు, అనారోగ్యానికి వాటిల్లినప్పుడు శ్రమ అనుకుంటాం. ఇవన్నీ కూడా సాధారణమైన మానవ అనుభవించవలసినవే. అందుకని అంటాడు పౌలు, క్రైస్తవుడైన వాడు శ్రమ అనుభవించక తప్పదన్నాడు. ఏదో రీతిగా శ్రమ అనుభవించాలట. ఆ శ్రమ ఎంతటిదైనా కానీ క్రీస్తు అనుభవించిన శ్రమలలో అనక అప్పుడు ఆ శ్రమలో పాలువారు ఉన్నంతగా సంతోషించడు. నా క్రీస్తు పొందిన శ్రమలలో నేను కూడా పాలు పొందుతున్నాను. ఆ శ్రమలు నేను కూడా అనుభవించాను కనుక దేవుని గురించి, నన్ను క్రీస్తు గురించి శ్రమ పడినట్లయితే ఆయన శ్రమలలో పాలు పొందినవారు. క్రీస్తు వాక్యం గురించి మనం శ్రమ పొందినట్లయితే ఆ శ్రమలలో పాలు పొందినవారు. క్రీస్తు యొక్క కొరకు మనము నిందించబడినట్లయితే ఆ శ్రమలలో పాలు పొందినవారు. కనుక క్రీస్తు కొరకు మనం వేదనకు గురైనట్లయితే ఆ శ్రమలలో పాలు అయిన వారు. అందుకని అంటాడు కనుక యాకోబు రాసిన పత్రిక, కనుక దేవునికి లోబడి ఉండుడి అన్నాడు. మనకు దేవునికి లోబడి ఉందాం, అపవాదిని ఎదిరిందాం, సర్వంగా కవచము ధరించుకుందాం, దేవుని కొరకు జీవించి ఆయన శ్రమలలో పాలు పొంది ప్రభు యొక్క క్రీస్తు రాకడ కొరకు కనిపెడదాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.